తను ఏదైనా గేమ్స్‌లో డిసప్పాయింట్ అయినప్పుడు ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు తను ఫ్యామిలీ నుంచి కానీ? అందరం ఏం పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేయడం వరకే, రిజల్ట్ గురించి ఆశించకూడదు ఎప్పుడు. మన ప్రయత్నం చేసే వరకే మన చేతుల్లో ఉంటుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాం తనకి. అలా అందరూ అదే విధంగా ఎప్పుడూ తన మీద ప్రెషర్ పెట్టలేదు మేము, నువ్వు గెలవాలి, నువ్వు గెలిచి తీరాలి, దీంట్లో నీకు మెడల్ వచ్చి తీరాలి అని ఎప్పుడూ చెప్పలేదు మేము. నువ్వు మంచిగా ఆడిరా, నువ్వు హ్యాపీగా ఆడిరా అంతే అని చెప్పేవాళ్ళం. దాదాపు తన కళ ఇది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. నెక్స్ట్ ఏమనుకుంటున్నారమ్మా మీరు? ఇటువంటి ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ తను ఆడాలి, మన దేశానికి ఇంకా మంచి పథకాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాము. తను ఏదైనా గేమ్స్‌లో డిసప్పాయింట్ అయినప్పుడు ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు తను ఫ్యామిలీ నుంచి కానీ? అందరం ఏం పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేయడం వరకే, రిజల్ట్ గురించి ఆశించకూడదు ఎప్పుడు. మన ప్రయత్నం చేసే వరకే మన చేతుల్లో ఉంటుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాం తనకి. అలా అందరూ అదే విధంగా ఎప్పుడూ తన మీద ప్రెషర్ పెట్టలేదు మేము, నువ్వు గెలవాలి, నువ్వు గెలిచి తీరాలి, దీంట్లో నీకు మెడల్ వచ్చి తీరాలి అని ఎప్పుడూ చెప్పలేదు మేము. నువ్వు మంచిగా ఆడిరా, నువ్వు హ్యాపీగా ఆడిరా అంతే అని చెప్పేవాళ్ళం. దాదాపు తన కళ ఇది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. నెక్స్ట్ ఏమనుకుంటున్నారమ్మా మీరు? ఇటువంటి ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ తను ఆడాలి, మన దేశానికి ఇంకా మంచి పథకాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాము.